అందమైన నగరం, అంతకు మించి ఘన చరిత్ర, చుట్టూ చెరువులు, భిన్న సంస్కృతులు, మంచి ప్లానింగ్తో నిర్మితమైన మహానగరం అదే మన భాగ్యనగరం. కానీ ఇప్పుడు మితిమీరిన పొల్యూషన్, కబ్జాకు గురైన చెరువులు, ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు, పైసల కోసం అక్రమ కట్టడాలకు అనుమతులు వెరసి హైదరాబాద్ ఒక గజీబిజీగా మారిపోయింది. చెరువుల అడ్రస్ గల్లంతైంది. 61% చెరువులు మాయమైపోయినట్టు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తేల్చింది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే సిటీ ఉంటుందా? మనుషులే కాదు, చుట్టూ జీవజాతులు కూడా ముఖ్యమే. పర్యావరణం బాగుంటేనే మనుషులు బాగుండేది. అందుకే హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల్లో ఆక్రమణలపై దేనికైనా రెడీ అంటోంది. సిటీలో సూపర్ పవర్ గా హైడ్రా. చెరువుల ఆక్రమణలపై కొరడా. పర్యావరణ రక్షణే ఎజెండా. కబ్జాదారులు ఎంతటి వారైనా డోంట్ కేర్. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకుంటుందా? ఎప్పటికీ ఇదే దూకుడు ఉంటుందా? హైదరాబాద్లో హైడ్రా సూపర్ పవర్ గా మారిపోయింది. ఎవరు అడ్డొచ్చినా డోంట్ కేర్. కబ్జాదారులు ఎంతటి వారైనా సైడ్ అవ్వాల్సిందే. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సరికొత్తగా యాక్షన్లోకి దిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి వచ్చి పురుడు పోసుకున్న ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు పర్యావరణాన్ని, చెరువులను చెరపట్టిన వారి భరతం పడుతోంది. ఆక్రమణలకు గురైన చెరువుల దగ్గర రోజు ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. అక్రమంగా కట్టిన నిర్మాణాలను ఎవరడ్డొచ్చినా కూల్చేస్తున్నారు. ఎవరు చెప్పినా వినట్లేదు. ఆఖరికి ఎమ్మెల్యేలైనా మరొకరైనా డోంట్ కేర్ అంటున్నారు. పవర్స్ అలా వచ్చాయి. మరి ఈ యాక్షన్ ప్లాన్ ఎప్పటికీ ఉండాలంటున్నారు. హైడ్రా నెంబర్కు ఫోన్ల మీద ఫోన్లు చేసి కబ్జాల గురించి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. అన్ని చెరువుల దగ్గర ఇదే కథ నడుస్తోంది. ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా స్పీడ్ పెంచింది. మాటల్లేవు, మాట్లాడుకోవటాలు లేవు, చర్చల్లేవు, చర్చించుకోవటాలు లేవు. ఇది హైడ్రా పవర్. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రాకు చైర్మన్ గా ఉన్నారు. కమిషనర్ గా రంగనాథ్ ఆన్ డ్యూటీలో ఉన్నారు. పొలిటికల్ ప్రెషర్ వచ్చినా పక్కన పెట్టేస్తున్నారు. ముందుగా అనుకున్న పని కానిస్తున్నారు. చెరువులను చెరపట్టిన వారి నుంచి వాటిని రక్షిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కూలుస్తున్నారు. అడ్డొచ్చిన వారిని అరెస్టు చేస్తున్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు పెడుతున్నారు. మొత్తంగా అనుకున్న పని చేస్తున్నారు. చెరువులను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నది పాతబస్తీ హసన్ నగర్ కింగ్ కాలనీలో చెరువును కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలివి. వాటిని హైడ్రా కూల్చేసింది. దీన్ని తిరిగి ప్రభుత్వానికి అందుబాటులోకి తెచ్చేలా భారీ భద్రతా బలగాల మధ్య ఈ నెల 10న స్థలాన్ని కొలిచి అక్రమ నిర్మాణాలను జేబీసీలతో కూల్చివేశారు. దీంతో వెంటనే బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ రంగంలోకి దిగారు. ఎలా కూల్చేస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిర్మాణాలను కూల్చేయొద్దని పోలీసులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఉన్న జనం భూములు కొనుక్కుని అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకున్నానన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారని మండిపడ్డారు. నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలోనివైతే కట్టుకోవటానికి అధికారులు ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించారు. ఇంతకు ముందు చాలా తప్పులు జరిగాయి, కానీ ఇప్పుడు అలా కాదు. పాత తప్పులను సరిచేస్తూ కొత్తగా తప్పు చేస్తే భయపడేలా హైడ్రా స్పీడ్ పెంచింది. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే ముబీన్ ను అక్కడి నుంచి కేశంపేట పిఎస్ కు తరలించారు. అసలక్కడ ఉండటానికే వీల్లేదంటూ ఎమ్మెల్యేనే పంపించేశారు. సో అక్రమ కట్టడాల కూల్చివేతను సెన్సిటివ్ జోన్ పాతబస్తీ నుంచే షురూ చేశారు. ఇది మొన్నటి ఘటన.
ఇక్కడ అక్కడ అని కాదు, డే అండ్ నైట్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎక్కడికైనా జేసీబీలు, బుల్డోజర్లు వెళుతున్నాయి. అక్రమమని తేలితే చాలు క్షణాల్లోనే నేలమట్టమవుతున్నాయి. అంతకు ముందు జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ లేఅవుట్లోని పార్కు స్థలంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చేశారు. తాత్కాలిక నిర్మాణాల్లో పాన్, కిరాణా దుకాణాలు నిర్వహిస్తుండటంతో పాటు మరుగుదొడ్లు నిర్వహిస్తున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావటం, ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్న అనంతరం కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. 17కు పైగా తాత్కాలిక నిర్మాణాలను తొలగించి 885 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ కూల్చివేతల సమయంలో అడ్డొచ్చిన వారిపై కేసులు నమోదయ్యాయి. అందులో A3గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరుంది. సో ఎమ్మెల్యే అయినా ఎవరైనా వెనక్కు తగ్గేది లేదన్నట్లుగా హైడ్రా స్పీడ్ పెంచింది. దీనిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అధికారులొస్తుంటారు, పోతుంటారు, తాను లోకల్ అంటూ కామెంట్స్ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందని, అందుకే తనపై కేసు పెట్టారన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే అక్కడకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారాయన. సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ప్రివిలేజ్ నోటీసులు ఇప్పిస్తానంటున్నారు. బస్తీ వాళ్లను ఆపిందే తానని, అలాంటిది తనపైనే కేసు పెడతారా అని ప్రశ్నించారు. నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని. నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికేమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు. ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికేమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మరోవైపు ఆక్రమణల తొలగింపుల్లో ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గబోమంటున్నారు. విధి నిర్వహణలో ఎవరు అడ్డొచ్చినా డోంట్ కేర్ అంటున్నారు రంగనాథ్. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. అలా జరిగితే అడ్డుకున్న వారిపై క్రిమినల్ కేసులకు వెనకాడబోమని చెప్తున్నారు. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ కూడా అప్ టు ఈ ORR దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి GHMC లిమిట్స్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 2000 అంటే 3-fold ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాటిల్స్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్గా అంటే ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ చేయటము, లేదా గ్రాప్ చేయటము, ల్యాండ్స్ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ACP ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. అండ్ అట్లానే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ని ఎక్కువ చేసి ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పబ్లిక్ నుంచి వందలాదిగా రెస్పాన్స్ వస్తుంది. సో ఐ ఫైండ్ అది అంటే చాలా రెస్పాన్స్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. అంటే ఎందుకంటే బహుశా ఫీల్డ్ లెవెల్లో మా టీమ్స్ కూడా వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయడం, కొన్ని చోట్ల ఇమీడియట్గా స్పందించి యాక్షన్స్ చేయడం కూడా బహుశా పబ్లిక్ దాంతో కూడా ఐ థింక్ వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనపడుతుంది. అండ్ డెఫినెట్గా వీల్ ట్రై టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. మా వైపు నుంచి మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. సో ఇలాంటివి ఎన్ని ఎదురైనా హైడ్రా ఆగేది లేదంటున్నారు అధికారులు. For more videos like this, subscribe Big TV channel.